సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ వరల్డ్ ఛానల్ ని. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ని మరియు కొత్త వీడియోస్ ని మీ మెయిల్ ముందు అందరికంటే ముందు పొందడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు ఒక్క క్లిక్ లో బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసేసుకోవచ్చు. సో చూడండి, మీరు చాలా మంది ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే కొత్త సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారు. డెస్క్టాప్ లో అయితే అడోబ్ ఫోటోషాప్ అని, అలాగే మొబైల్లో పిక్సార్ట్స్ అని, లేదంటే బ్యాక్గ్రౌండ్ చేంజర్ అని అలాగా యూజ్ చేస్తారు. సో వాటి వల్ల మీకు కరెక్ట్ గా షేప్ అనేది కట్ కాదు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ఈ యాప్ గురించి చూడండి. ఈ యాప్ లో మీరు చాలా సింపుల్ గా జస్ట్ ఒక క్లిక్ లో మీరు మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని మీకు నచ్చినట్లుగా చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం చూడండి, మీరు మీ ప్లే స్టోర్ లో ఈ ఫ్యాబీ అనే ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యాప్ దొరకకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, మీకు ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే చూడండి, ముందుగా మీరు ఈ యాప్ ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ గా మీ మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ కెమెరాలో మీకు కావాలంటే మీ ఫేస్ ని డైరెక్ట్ గా క్యాప్చర్ చేసి మీరు ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆల్బమ్ లో ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని, సో ఆల్బమ్ లో నుంచే మీరు ఒక ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని, ఇప్పుడు చూడండి నా ఫోటో అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. తర్వాత చూడండి, మీరు ఇలాగ లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు ఒక క్లిక్ లో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా సింపుల్ గా చేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఒకవేళ మనకు ఇవి వద్దు, వాల్ పేపర్స్ అనేవి సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూశారు కదా, ఇదే వర్క్ మనం ఒక ఫోటోషాప్ లో కనుక సెట్ చేస్తే మనకు డెఫినెట్లీగా ఒక 15 minutes టైం అనేది మనకు వేస్ట్ అవుతుంది. కానీ ఇందులో చూడండి, జస్ట్ ఒక క్లిక్ లోనే నా ఫోటో అనేది చాలా క్లియర్ గా సెట్ అయిపోయింది. సో అలాగే చూడండి, మీరు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లర్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి చూడండి, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను బ్లర్ చేసేసాను. సో దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో ఈ ఫన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన ఫోటోకి మనం కొన్ని ఫన్నీ యానిమేషన్స్ అనేవి సెట్ చేసేసుకోవచ్చు. సో చూశారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా మీరు జస్ట్ ఒక్క క్లిక్ లో చూడండి, నా ఫోటో అనేది నాకు నచ్చిన విధంగా నేను చేంజ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ కస్టమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ ని మీరు చూస్ చేసి ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ గా సెట్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఈ యాప్ అనేది చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకొని మీ ఫోటోని మీకు నచ్చినట్లుగా మార్చుకోవాలి అనుకోవడానికి ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.